ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పరాత్మని సృష్టి సౌందర్యానికి ఆలవాలమైన ఈ ప్రకృతిలో పరమేశ్వరుడు మానవాళి కోసం సృష్టించి ఇచ్చినటువంటి అద్భుత వరం రుద్రాక్షలు. ఈ రుద్రాక్షల గురించి చెప్పుకుంటూ 6 ముఖాల రుద్రాక్ష దగ్గరికి వచ్చాం. ఈ 6 ముఖాల రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్షగా చెప్పడం జరుగుతుంది. షణ్ముఖి అంటే కుమారస్వామి, ఆ కుమారస్వామి స్వరూపం అన్నమాట. శంకరుడు దీనికి అధిపతి. ఈ రుద్రాక్షను మగవాళ్ళు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి కూడా ధరించవచ్చు. రుద్రాక్షలు స్త్రీలు ధరించవచ్చా అంటే ధరించవచ్చు, తప్పు లేదు. ఇక విద్యార్థులు ఈ రుద్రాక్షను ధరించడం వల్ల పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై తీరుతారు, మంచి వక్తలుగా పేరు పొందుతారు. దీన్ని ధరించడం చాలా మంచిది. రుణగ్రస్తత ఉన్నటువంటి వాళ్ళు, అప్పులతో బాధపడేటువంటి వాళ్ళు కనుక 6 ముఖాల రుద్రాక్ష ధరిస్తే అప్పుల నుంచి బయటపడటానికి మార్గాలు ఏర్పడతాయి. ఈ రుద్రాక్షను ధారణం చేయటం వలన అప్పులు తీరుతాయి, ఆరోగ్యవంతులుగా ఉంటారు. గుండె దడ, హిస్టీరియా వంటి వ్యాధులు కూడాను ఈ రుద్రాక్షను ధరించడం వలన తగ్గిపోతాయి అంటోంది శాస్త్రం. ఇక 7 ముఖాల రుద్రాక్ష, దీన్ని సప్తముఖి రుద్రాక్ష అంటారు. 7 ముఖాల గల ఈ రుద్రాక్షను మన్మథ స్వరూపంగా చెప్తాం. అందుకే దీన్ని అనంగము అనేటువంటి పేర్లతో పిలుస్తారు. అనంగుడు అంటే మన్మధుడు కదండి, అందుచేత అనంగము అంటారనమాట. అధిపతి శని, ఏలినాటి శని అనుభవిస్తున్న వారు దీన్ని కనుక ధరించినట్లయితే ఆ బాధల నుంచి బయటపడటానికి చాలా ఆస్కారం ఉంది, ఉపశమనం కలుగుతుంది. సర్పదోషం ఉన్నవాళ్ళు కూడాను ఈ యొక్క సప్తముఖి రుద్రాక్షను ధరించడం చాలా మంచిది అని చెప్పేసి శాస్త్రం. ఇకపోతే అష్టముఖి రుద్రాక్ష అని చెప్పేసి ఉంది. అంటే 8 ముఖాలు గల ఈ రుద్రాక్ష సాక్షాత్తు వినాయక స్వరూపం అండి. దీన్ని కనుక ధరించినట్లయితే రాహువు బాగా సహకరిస్తాడు, విఘ్నాలు తొలగి కార్యానుకూలత కలుగుతుంది, మనశ్శాంతి చేకూరుతుంది. దీని ధారణ వలన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే నవముఖి రుద్రాక్ష అని చెప్పేసి ఉంది. 9 ముఖాల రుద్రాక్ష అన్నమాట. ఈ రుద్రాక్షని సాక్షాత్తు భైరవ స్వరూపంగా చెప్తాం. దీన్ని ధరించడం వలన కేతువు చాలా బాగా సహకరిస్తాడు. అంతేకాకుండా దీన్ని కుడి భుజానికి ధరించడం మంచిది. దీని ధారణ వలన వాక్పటిమ పెరుగుతుంది, వాక్శుద్ధి బాగా వస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. దీని ధారణ వలన ఉదర వ్యాధులు, నేత్ర వ్యాధులు అన్నీ పోతాయి. సంతానం లేనటువంటి వాళ్ళు గనక స్త్రీలు 9 ముఖాల రుద్రాక్ష ధరించి చేతికి సంసారం గనక చేస్తే సంతానం కలగడానికి కూడా ఆస్కారం ఉన్నట్టుగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇకపోతే దశముఖి రుద్రాక్ష అంటే 10 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపంగా చెప్పడం జరిగింది. ఈ రుద్రాక్షకు నవగ్రహాలన్నీ కూడా అధిపతులుగా ఉంటాయి. దీన్ని ధరించడం వలన భూత, ప్రేత, పిశాచాలు ఇవన్నీ కూడా రాకుండా కాపాడటం జరుగుతుంది. గ్రహదోషాలన్నీ కూడాను నివారించబడతాయి అంటోంది శాస్త్రం. ఇక 11 ముఖాలు ఏకాదశముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్ష అధిదేవత ఇంద్రుడు. దీన్ని ధరించడం వలన సంపద, జ్ఞానం లభిస్తాయి. అకాల మరణం అనేటువంటిది రానే రాదు. దీన్ని ధరించడం వలన దీర్ఘ సుమంగళిగా స్త్రీలు ఉంటారు. అంతేకాకుండా చంద్రగ్రహణ సమయంలో గనక ఈ రుద్రాక్షను ఎవరైతే దానం ఇస్తారో ఎంతో గొప్ప విశేషం. ఈ రుద్రాక్షను ధరిస్తే 1000 గోవులు దానం చేసిన సత్ఫలితం కూడా వస్తుంది.